నమస్కారం. జ్యోతిష శాస్త్రరీత్యా నవగ్రహాలు దోషయుక్తమై ఉన్నటువంటి తరుణంలో నవగ్రహ దోషాలను నివారింపజేసుకోవటానికి వాల్మీకి రామాయణంలో సుందరకాండలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైన శ్లోకాలను చదువుకోవాలి. వాటితో పాటుగా నవగ్రహాల యొక్క ప్రీతి కోసం కొన్ని సూచనలు కూడా పాటించాలి. ఇలా చేసినట్లయితే గ్రహదోషాలను తొలగింపజేసుకొని సర్వకార్యాలలో జయాన్ని పొందవచ్చు. నవగ్రహాలలో కుజగ్రహం దోషయుక్తమై ఉన్నటువంటి తరుణంలో రుణబాధలు ఎక్కువగా ఉంటాయి. అప్పుల విషవలయంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అలాగే భూ సంబంధమైన వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా ఎక్కువగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలు కలగటానికి కూడా కుజగ్రహం దోషయుక్తమై ఉండటమే కారణమని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. అందువల్ల కుజగ్రహ దోషాలను నివారింపజేసుకొని సకల కార్యాలలో జయాన్ని పొందటానికి, దాంపత్యంలో విభేదాలను తొలగింపజేసుకోవటానికి, భూ సంబంధమైన కోర్టు సంబంధమైన వ్యవహారాల్లో విజయాన్ని సిద్ధింపజేసుకోవటానికి వాల్మీకి రామాయణంలో సుందరకాండలో 12వ సర్గలో ఉన్నటువంటి 10వ శ్లోకాన్ని ప్రతిరోజు 11 సార్లు చదువుకోవాలి. ఇలా చేసినట్లయితే కుజుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అంతటి మహిమాన్వితమైనటువంటి ఆ శ్లోకాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. అనిర్వేద శ్రియో మూలమనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వాద్దేషు ప్రకర్తక. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు 11 సార్లు చదువుకోవాలి. ఈ శ్లోకంలో ఉన్నటువంటి అర్థాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ శ్లోకం మనకేం చెప్తుందంటే, విజయోత్సాహాలతో లక్ష్యం వైపు దూసుకు వెళుతున్నటువంటి హనుమంతుడి యొక్క తత్వాన్ని మనకు తెలియజేస్తోంది. ఉత్సాహమే విజయానికి మూలం, నిరుత్సాహమే అపజయానికి కారణం. హనుమంతుల వారు సీతమ్మ వారిని అన్వేషించటం కోసం లంకానగరానికి వెళుతున్నటువంటి తరుణంలో ఆయన విజయోత్సాహాలతో ముందుకు సాగిపోతున్నాడని, నిరుత్సాహం అనేది లేకుండా ఉత్సాహంతో ముందుకు దూసుకు వెళ్ళిపోతున్నాడని ఈ శ్లోకంలో అర్థంగా మనకు చెప్పడం జరిగింది. హనుమంతుడు లంకానగరంలో ప్రవేశించి సీతమ్మ వారిని దర్శించి రాముల వారి చూడామణిని ఇవ్వాలని ప్రయత్నిస్తున్నటువంటి తరుణంలో ఆ లంకానగరం సముద్రానికి దగ్గరలో ఉంది. లంకానగరం అంటే భూమికి సంకేతం. కుజుడు భూమిపుత్రుడు. కుజుడు భూమి నుంచి ఆవిర్భవించాడు కాబట్టి హనుమంతుల వారు భూస్వరూపమైన లంకానగరంలో అడుగుపెట్టి విజయోత్సాహంతో ముందుకు వెళుతున్నాడు కాబట్టి కుజగ్రహ దోషాలను నివారింపజేసుకోవటానికి విజయోత్సాహంతో లక్ష్యం వైపు అడుగులు వేస్తూ భూస్వరూపమైన లంకానగరంలో హనుమంతుడు అడుగుపెట్టాడు అనే భావం ఉన్నటువంటి ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా 11 సార్లు చదువుకోవాలి. అలా చేసినట్లయితే హనుమంతుడి యొక్క అనుగ్రహం ద్వారా కుజగ్రహ దోషాలను నివారింపజేసుకుని కుజుడి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే కుజుడి ప్రీతి కోసం మంగళవారం నాడు ఎరుపు రంగులో ఉన్నటువంటి కుక్కలకు పాలు వేయటం కానీ లేదా ఏదైనా ఆహారం వేయటం కానీ చేయాలి. అలా చేస్తే కుజుడి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. మంగళవారం నాడు కందులు దానం చేయటం ద్వారా, వీలైతే పగడమాల ధారణ చేయటం ద్వారా కూడా కుజుడి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. మీకు వీలైనప్పుడల్లా దేవతా వృక్షాల దగ్గరకు వెళ్ళి, మర్రి, వేప, రావి ఇలాంటి చెట్ల దగ్గరకు వెళ్ళి ఆ చెట్ల మొదట్లో పాలు పోసి తడిసిన ఆ మట్టి నుదుటను తిలకంలా ధరించండి. ఇలా చేస్తే కూడా కుజగ్రహ దోషాలను నివారింపజేసుకోవచ్చు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎర్రటి మందార పూలతో పూజించడం, స్వామి చిత్రపటం ముందు 6 ఎరుపు రంగు ఒత్తులతో దీపారాధన చేయడం ద్వారా కూడా కుజదోషాలను నివారింపజేసుకుని కుజుడి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే ఏదైనా నిర్జన ప్రదేశంలో ఒక తేనె పాత్రను విడిచిపెట్టడం ద్వారా, వెండితో తయారు చేయబడినటువంటి చదరపు బిళ్లను మీ ముఖద్వారానికి దక్షిణం వైపు కట్టడం ద్వారా కూడా జాతక చక్రంలో ఉన్న కుజగ్రహ దోషాలను నివారింపజేసుకుని కుజుడి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే కుజుడి ప్రీతి కోసం ప్రత్యేకంగా ఒక శ్లోకాన్ని చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. రక్తమాల్యాంబరధరం హేమరూపం చతుర్భుజం శక్తిశూలం గదాపద్మం ధారయంతం కరాంబుజై. ఇది కుజుడి ప్రీతి కోసం మనం జపించుకోవాల్సిన శ్లోకం. అందువల్ల ఎవరైనా సరే కుజగ్రహ దోషాలను నివారింపజేసుకోవటానికి, భూ సంబంధమైన కోర్టు సంబంధమైన వ్యవహారాల్లో విజయాన్ని సిద్ధింపజేసుకోవటానికి, దాంపత్యంలో విభేదాల నివారణకు, రుణబాధల నుంచి సులభంగా బయటపడటానికి వాల్మీకి రామాయణంలో సుందరకాండలో 12వ సర్గలో ఉన్న 10వ శ్లోకాన్ని ఏ విధంగా ప్రతిరోజు చదువుకోవాలి ఇంకొకసారి చూద్దామా మరి. అనిర్వేద శ్రియో మూలమనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వాద్దేషు ప్రకర్తక.
ఈ శ్లోకాన్ని చదువుకోవాలి. అలాగే ప్రత్యేకంగా సూచనలు పాటిస్తూ కుజుడి ప్రీతి కోసం కుజుడికి సంబంధించిన ఏ ధ్యాన శ్లోకాన్ని చదువుకోవాలో ఇంకొకసారి చూద్దాము. మరి రక్తమాల్యాంబరధరం హేమరూపం చతుర్భుజం శక్తిశూలం గదాపద్మం ధారయంతం కరాంబుజై. కుజుడికి సంబంధించిన శ్లోకం చదువుకోండి, సుందరాకాండలో శ్లోకం చదువుకోండి. సకల కుజగ్రహ దోషాలను నివారింపజేసుకొని కుజుడి యొక్క పరిపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలకు సులభంగా పాత్రలు కండి. సర్వే జనాః సుఖినో భవంతు.